వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు అమరావతిలో ఉంటున్నారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడిగారు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి. దాని కంటిన్యూషన్గా అదే టైటిల్ పెట్టాను నేను. అంతేకాదు మరి నువ్వు జగన్ అని చెప్పేసి కూడా ఇంకో టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఎవరో కానీ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి దండేసి దండం పెట్టాలి. ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఈ రోజున అతని పరువును రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అతని డొల్లతనాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతనికి సబ్జెక్ట్ లేని విధానాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలి అనుకున్నప్పుడు ముందు రోజే వాళ్ళు స్క్రిప్ట్ రెడీ చేస్తారు. మొత్తం ఒక 25 మంది దాకా ఉంటారు ఆయన స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు. తలా 4 పాయింట్లు ఇస్తూ ఉంటారు. దాన్ని అన్నింటినీ క్రోడీకరించి ఒక సుదీర్ఘంగా ఒక నోట్ తయారు చేస్తారు. అయితే ఆ నోట్ జగన్మోహన్ రెడ్డికి ముందు రోజే వెళ్తుంది. ముందు రోజే వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయినా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సలహాలను కూడా అందులో పొందుపరుస్తారు వాళ్ళు. దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటే 1-2 సార్లు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకు అర్థమవుతుంది తానేం మాట్లాడుతున్నాను అనేది, తానేం మాట్లాడబోతున్నాను అనేది. సో దాంట్లో పూర్తిగా ఒకసారి దాన్ని డైజెస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే అసలు ఇది కరెక్ట్ ఉందా, కరెక్ట్ లేదా, దీంట్లో ఏవేవి ఒమిట్ చేయొచ్చు, ఏవేవి ఉంచుకోవచ్చు అనేది అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా పట్టుకొని వస్తూ ఉన్నారు. అదొక ఇల్యూజన్లో ఉన్నారు ఆయన. పట్టుకొని వచ్చి ఆ స్క్రిప్ట్ని ఎలాగ మీరు చూసినట్లయితే ఒకసారి ఆ ప్రెస్ మీట్ అబ్జర్వ్ చేయండి. ఒక 5 మినిట్స్, ఒక 5 నిమిషాల్లో ఒక 50 సార్లు చూస్తూ ఉన్నారు ఆయన స్క్రిప్ట్ కలిగి. ఇలా చూస్తారు, ఇలా చూస్తారు, ఇలా ఒక మాట మాట్లాడతారు. పదానికి కనీసం సెంటెన్స్ కూడా పూర్తి చేయట్లేదు. ప్రతి పదానికి స్క్రిప్ట్ చూసి చదువుతున్నారు ఆయన. దట్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి అదో టైప్ ఆఫ్ ఇల్యూజన్లో ఉన్నారు, ఏదో అయోమయంలో ఉన్నారనేది మనకు అర్థమవుతోంది. ఈ అయోమయంలోనే ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆయన ఏమంటున్నారు, అమరావతిని రాజధానిగా ప్రకటించి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా మద్దతు ఇస్తూ ఉన్నారు. మరి అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత 7 ఏళ్ళుగా వస్తుంది చంద్రబాబు నాయుడు దీన్ని ప్రకటన చేసి. 7 ఏళ్ళు ఏంటి, 5 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 12 ఏళ్ళు, ఇప్పుడు 2 మళ్ళీ 2 ఏళ్ళు, 12 ఏళ్ళు అయింది. ఈ 12 ఏళ్లలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అసలు అమరావతిలో ఉన్నారా, ఎన్ని రోజులు ఉన్నారు, ఆయన కొడుకుతో సహా లోకేష్తో సహా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు ఉంటా ఉన్నారు, వారంలో 2-3 రోజులు వీళ్ళు అమరావతిలోనే ఉంటాడు చంద్రబాబు నాయుడు, వాళ్ళ కొడుకేమో ఫ్లైట్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు, అటు పవన్ కళ్యాణ్ అయితే అసలు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు అని మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే రాష్ట్రం అంటే రాజధాని అంటే నేను 2019 ఎన్నికలకు ముందే ల్యాండ్ కొనుక్కున్నాను అమరావతిలో, నేను ఇల్లు కూడా కట్టుకున్నాను, నా ఇల్లు అక్కడే ఉంది అని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్తే అక్కడ ఇల్లు ఉన్నాయి. కేవలం తాడేపల్లిలో ఒక్కటే కాదు, అంతకంటే ముందు లోటస్ పాండ్లో ఉండింది, అంతకంటే ముందు సాగర్ సొసైటీలో ఉండింది, ఆ తర్వాత అంతకంటే ముందు ఎలహంకలో కూడా ఇల్లు ఉండింది జగన్మోహన్ రెడ్డికి. ఈవెన్ పులివెందుల్లో ఉంది, మళ్ళీ కడపలో కూడా ఉంది. ఇన్ని ఇళ్ళు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు నాయుడుకి ఉన్న ఇల్లు ఒకే ఒకటి జూబ్లీ హిల్స్లో, అది కూడా మొన్న సీఎం అయిన తర్వాత అంతకుముందు ఉన్నప్పుడు ఆయన రెనోవేట్ చేయించుకున్నారు దాన్ని, అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడే. ఇప్పుడు రాజధానిలో ఇల్లు కట్టుకోవాలనే సందర్భంలో ల్యాండ్ని కొనుక్కుని ఆయన తన కొడుకుతో కలిసి తన ఫ్యామిలీతో కలిసి దానికి భూమి పూజ చేశారు. ఆ సెక్రటేరియట్ వెనక ఎక్కడో ఈరోజు అది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో శాశ్వత నివాసం కూడా ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు మీరు ముందు ఇల్లు కట్టుకోవడం అంటే మీకు అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇళ్ల విషయానికి వచ్చినప్పటికి చాలా ఫాస్ట్గా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేసి చాలా టప్ప కట్టేస్తారు. అదే రాష్ట్ర రాజధాని విషయం ఇంకో విషయం అయ్యేటప్పటికి అసలు పట్టించుకోడు ఆయన. వాటిని చంద్రబాబు నాయుడు మనం చూసాం, గతంలో ఎమ్మెల్యేలు కోసం కట్టిన క్వార్టర్స్ కానీ, అదేవిధంగా టిట్కో ఇల్లు కానీ మామూలు పేదల కోసం కట్టినవి, అదేవిధంగా అమరావతిలో చాలా ఐపీఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానీ చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయడమే కాదు, వాటిని గాలికి వదిలేశారు. బూజుబట్టిని వాటి కోసం తెచ్చిన ఇటుక దగ్గర నుంచి సిమెంట్ దాకా మొత్తం ఎత్తుకుపోయినారు వైఎస్ఆర్సీపీ నేతలు. అదే జగన్మోహన్ రెడ్డి చూడండి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇల్లు. లోటస్ పాండ్ అన్ని 5 స్టేడ్ బిల్డింగ్, అది ఎంత వాళ్ళ చెల్లి ఆయనది కలిపే ఉంటుంది. ఎంత అద్భుతంగా వితిన్ 2 ఇయర్స్లోనే దాన్ని కంప్లీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ ఎలహంకలో అంతే, ఈవెన్ తాడేపల్లిలో అంతే, 1.5 yearలో ఇల్లు కంప్లీట్ చేసుకున్నాడు ఆయన. మనం ఇంకా ప్రభుత్వానికి సంబంధించి రిషికొండను జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చేసింది రోజా టూరిజం శాఖ మినిస్టర్గా. రిషికొండలో అంతే. ఈరోజు ఆ ప్యాలెస్లు చూస్తే మనం నోరు తెరుచుకోవాల్సిందే. ప్రభుత్వ సొమ్ము అనుకోండి, అది వేరే విషయం. అట్లా వాటిని ఏం చేయాలో కూడా ఈరోజు అర్థం కాక కూటమి తలబట్టుకుంటా ఉంది. సో చూడండి, అంటే అదే రాష్ట్రం మీద అంత ఫోకస్ పెట్టరు, రాష్ట్రంలో గ్రోత్ ఇంజిన్ మీద, గ్రోత్ కారిడార్స్ మీద ఆ రకంగా ఫోకస్ పెట్టరు. ఆయన చేసిన శంకుస్థాపనలే చెల్లికి మళ్ళీ పెళ్లిలాగా చేస్తూ ఉంటారు. బట్ తన కోసం కట్టుకునే ప్యాలెస్లు మాత్రం అంత అద్భుతంగా కట్టుకుంటూ ఉంటారు. కానీ రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో మాత్రం రాజధానుల విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ దిశగా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టరు. ఎన్నాళ్ళు కట్టాలి రాజధాని అంటూ ఉన్నారు. కనీసం చంద్రబాబు నాయుడు కట్టిన అమరావతిలో కట్టిన బిల్డింగ్లకు రంగులు వేసుకొని కూర్చున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళు. కానీ అది కూడా చేయలేదు ఆయన. ఈరోజు అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఎలాగున్నాయంటే,
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎన్ని రోజులు ఉంటున్నారు అమరావతిలో అని మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష నేత కదా, ప్రతిపక్ష నేతగా ఆయన 11 సీట్లకు పరిమితమైన తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఎన్ని రోజులు ఉన్నారు తాడేపల్లిలో? ఈయన వారంలో 2 రోజులు వీళ్ళు హైదరాబాద్ వెళ్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో తెలియట్లేదు, లోకేష్ అంతే, చంద్రబాబు నాయుడు అంతే అన్నారు. వాళ్ళు కనీసం వారంలో 2 రోజులు వెళ్తున్నారు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. మరి మిగతా 5 రోజులన్నా అమరావతిలో ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కనీసం 6 రోజులు కూడా అమరావతిలో ఉండట్లా. నిద్ర లేచిన దగ్గర నుంచి ఎప్పుడు చూడండి మీరు ఆయన యలహంకలోనే ఉంటాడు బెంగళూరులో. ఆయన వ్యాపార కార్యకలాపాలు సీక్రెట్గా చక్కదిద్దుకోవడానికి ఇంకెందుకు ఉంటున్నారో కానీ రాష్ట్రంలో కీలక అంశాల మీద అసెంబ్లీ జరుగుతున్నా, కీలక అంశాలు రాష్ట్రంలో చర్చ జరుగుతున్నా, రాష్ట్రంలో ఏదో వరదలకు వచ్చి కొట్టకపోతున్నా ఎప్పుడు చూడండి ఆయన బెంగళూరులోనే ఉంటాడు. మొంతా తుఫాన్తో రాష్ట్రం అతలకుతలం అవుతుంటే బెంగళూరులో ఉండి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఇక్కడికి ప్రెస్ మీట్లు పెట్టి, ప్రెస్ మీట్ పెడతానికి మాత్రమే నెలకోసారి వస్తారు ఆయన తాడేపల్లికి. ప్రెస్ మీట్ పెట్టి ఒక సుదీర్ఘంగా 3 గంటలు క్లోజ్. ఇంకా ఎందుకంటే ఆ 1 మంత్ ఆ ఫీడ్ ఇస్తాడు, 3 గంటల సేపు ఫీడ్ ఇస్తాడు. అదే వాళ్ళ పేపర్లో వాళ్ళ మీడియాలో ప్లే అవుతూ ఉంటుంది అనమాట ఒక నెల రోజుల పాటు. మళ్ళీ నెల తర్వాత వచ్చి ఇంకో ప్రెస్ మీట్ పెడతాడు. అంటే జగన్మోహన్ రెడ్డి నెలలో 1 రోజు మాత్రమే తాడేపల్లిలో ఉంటా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా నీకు ఇంకా ఎక్కువ బాధ్యత కదా, రాష్ట్రం మీద ఫోకస్ పెట్టాలి, రాష్ట్రంలో సమస్యల్ని హైలైట్ చేయాలి. రాష్ట్రం మీద మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు మీరు ఎప్పుడో వెళ్తే నెలకొకసారి వెళ్ళాలి, అంతేగాని నెల రోజులు యలహంకలోనే ఉండి నెలకు ఒక్కసారి తాడేపల్లికి వస్తూ ఉన్నారు. అసలు అమరావతిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఉండడానికి, వాళ్ళ పరిపాలనకి, లేకపోతే అమరావతి రాజధానికి ఏం సంబంధం ఉంది? అంటే రాజధానిలో, అమరావతి రాజధానిలో రోజు అక్కడే ఉంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా, అంటే అక్కడే ఉంటే అది ఓన్ చేసుకున్నట్ట అమరావతిని? అంటే అప్పుడు ఓన్లీ అక్కడ ఉంటేనే అమరావతి మీద ప్రేమ ఉన్నట్ట? నాకు అర్థం కావట్లేదు అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది. మరి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు కదా, నీ ఇంట్లో ఉంటే ఎవరికి ఏంటి? పక్కనే సెక్రటేరియట్కో లేకపోతే అసెంబ్లీ సమావేశాలకు ఎన్నిసార్లు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి? అసలు సెక్రటేరియట్కి ఎన్నిసార్లు వెళ్ళారు? వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు మనం సెక్రటేరియట్కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది. ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి? రోజు మరి పార్టీ అధినేతే కాదు, ఆ రోజు ప్రభుత్వ అధినేత కూడా, మరి రోజు సెక్రటేరియట్కి వెళ్ళాలి కదా. వెళ్ళిన 5 సార్లు కూడా నువ్వు ఎప్పుడు మ్యాక్సిమం నాకు తెలిసి 6 నెలలకి 2 సార్లు వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన 2-3 సార్లు కూడా పరదాలు కట్టుకొని ఎక్కడ రైతులు తన మీద రాళ్ళేస్తారన్న భయంతో దారి పొడుగున సెక్రటరీకి వెళ్ళి దారి పొడుగున పరదాలు పట్టుకుని ఉంచిన వాళ్ళు పాపం పోలీసులు. అది మీకు గౌరవం, ప్రజలు ఇచ్చిన గౌరవం అది. ఈరోజు అసలు చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, శంకుస్థాపన పూర్తయింది, ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఆయన ఇల్లు పూర్తయినప్పుడు ఆయన వస్తాడు. ఆయన ఎక్కడ వెళ్తా ఉన్నారు? వారానికి 2 రోజులు హైదరాబాద్లో ఉన్నారా చంద్రబాబు నాయుడు? లోకేష్ వారానికి 2 రోజులు హైదరాబాద్లో ఉన్నారా? మీరు చూడలేదా మొన్న అటుపక్క శ్రీలంకలో తన వ్యక్తిగత ఇష్టాలను కూడా పక్కన పెట్టకుండా మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. వెంటనే రాష్ట్రానికి వచ్చి బిల్ గేట్స్కి వెల్కమ్ చెప్పడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు కేంద్ర మంత్రులతో భేటీ కోసం. మీరు చూడలేదా లోకేష్ ఎలా పనిచేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది? నాకు ఆదిత్య మెట్టలతో మాట్లాడడానికే నాకు సంవత్సరం పట్టిందని చెప్తా ఉన్నారు ఆయన లోకేష్. 13 నెలలు పట్టింది నేను గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రతినిధులతో మాట్లాడడానికి, వాళ్ళని తీసుకురావడానికి, రాష్ట్రంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పెట్టేందుకు వాళ్ళని ఒప్పించడానికి అనేది. వీళ్ళు ఖాళీ కూర్చున్నారా మీకులాగా యలహంకలోనే? వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా ఇంకో చాటన్నా వాళ్ళు రివ్యూలు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు సమీక్షలు వాళ్ళు చేసుకుంటున్నారు. అటు లోకేష్ అయిన పార్టీ నేతలను కలుస్తూ ఉన్నారు. మంత్రిగా అటు విద్యాశాఖ మంత్రిగా, ఇటు ఐటీ మినిస్టర్గా, అటు ఎన్నో కంపెనీలు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఇటు విద్యాశాఖ మంత్రిగా కూడా ప్రతినిత్యం స్టూడెంట్స్ని, ఆఖరికి విద్యార్థి సంఘాల నేతలతో కూడా భేటీ అవుతున్నారు. ఈరోజు ఏదైతే విలువలు నేర్పించాలని చెప్పి చాగంటి లాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతా ఉన్నారు. ఎక్కడ లోకేష్ పనిచేయింది? లోకేష్ ఖాళీగా వదిలేసి వెళ్ళి హైదరాబాద్లో ఉంది. కనీసం వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు పట్టించుకుంటూ ఉన్నారా? ఈమె ఇంకా చంద్రబాబు నాయుడు గురించి నేను చెప్పను, అందరికీ తెలుసు కాబట్టి. పవన్ కళ్యాణ్ ఈరోజు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఈరోజు ఎన్ని అవార్డులు వచ్చినాయి పంచాయతీరాజ్ శాఖకి? పవన్ కళ్యాణ్ డుంకీ ఏనుగుల కోసం సిద్ధరామయ్య దగ్గరికి వెళ్తే ఆ రోజు కూడా అతన్ని టార్గెట్ చేశారు, ఏనుగులు తీసుకొస్తున్నారా మీరని చెప్పి.